కృష్ణా జిల్లా గుడివాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయాన్ని ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ముట్టడించారు. ఆర్టీఓ కార్యాలయ ఉద్యోగులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏటీఎస్ విధానం ద్వారా బ్రేకులు వేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం మార్చుకుంటే వాహనాలు బంద్ చేస్తామని హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ వాహనదారుల ఆందోళనతో ఆర్టీఓ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇష్టమైన అధికారులతో ఎప్పుడు కూడా బ్రేకులు చేసి ఆర్టీఓ గారు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో బ్రేకులు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకెళ్లి ఏటీఎస్ విధానం అని చెప్పి ప్రవీకరణ చేసి చిన్న చిత్తగా లారీ ఓనర్లందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుడివాడ పనులు వీళ్ళకి అధికారాలు తీసేసి బందర్లో ఎక్కడో పెట్టి మరి ఆ సెంటర్లకు వచ్చి అక్కడికి వచ్చి చేసుకోమంటాం చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఈ సమస్యని ఆర్టీఓ గారి దృష్టిలో కూడా 4 రోజుల క్రితమే మరి లెటర్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి ఆర్టీఓ గారు ఈ సమస్యల పై అధికారుల దృష్టిలో తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. మొదటి పాయింట్ ఏటీఎస్ విధానాన్ని ప్రైవేటీకరణ రద్దు చేయాలి. రెండోది ఏంటంటే గుడివాడ పరిధిలో 7,000 వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కృష్ణా జిల్లాకి గన్నవరం అవ్వచ్చు, చలపల్లి అవ్వచ్చు, బందర్ అవ్వచ్చు, ఏ పక్క చూసుకున్నా గుడివాడ అనేది సెంటర్ పాయింట్. గుడివాడ మాత్రమే ఆర్టీఓ ఆఫీస్ కలదు, మిగిలిన యూనిట్ ఆఫీసులు. కాబట్టి మా న్యాయమైన పోరాటము మాకు సరైన విధి విధానాలు అవలంబించి గుడివాడలో బ్రేకులు చేసే వరకు ఈ రోజు ఆర్టీఓ దిగ్బంధ కార్యక్రమం తర్వాత నుంచి ఇక మా అసోసియేషన్ అందరం కూడా చర్చించుకుని రిలే నిరాహార దీక్షలా లేకపోతే ఇంకే విధంగా చేస్తామనేది బంద్ చేస్తామనేది కూడా విధి విధానాలు ప్రకటించి మేమైతే మాత్రం పూర్తిగా ఏటీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం.